వాళ్ళ ప్రభుత్వంలో కూడా సకాలంలో రైతు భరోసా ఇవ్వక మరి మంత్ ఎండింగ్లో మే నెలలో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు మేము మొదటి నుంచి చెప్తున్నాం, చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికే ఈరోజు ఉన్నంత ఇన్కమ్ అంతా కూడా అటుపోతుంది. వాళ్ళు 11-12% వడ్డీకి తెస్తే మేము 7%కు తగ్గించడం కూడా మన ముఖ్యమంత్రి గారు తగ్గించడం కూడా జరిగింది. కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగానే లేట్ అయినా మేము ఒకవేళ అందుబాటులో ఏదైనా వెసులుబాటు రాగానే అదే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేసినటువంటి చరిత్ర కూడా ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు మాఫీ చేయడము 4 విడతలుగా గగనమైంది. వాళ్ళు చేయకుండా ఫస్ట్ విడతలో మాఫీ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ ఖాతాలన్నీ మరి డిఫాల్టర్లుగా పెట్టడంతో ఇప్పుడు మాఫీ చేసే ఖాతాలోకి రాలేకపోయింది. అది కూడా వాళ్ళు చేసినటువంటి పాపమే. వారు ఏదో గొప్ప చేసిన బంగారుమయం ఏం చేయలే, బాధలమయం, అప్పులమయం, అప్పులకు వడ్డీలు ఇవే నడుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు రైతులకు ఇచ్చిన ఏ మాట తప్పకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం.